హిప్ అండ్ నీ ఆర్థరైటిస్లో ఎప్పుడు మనం ఆపరేషన్ చేసుకోవాలి? రీప్లేస్మెంట్ అనేది మనకి లాస్ట్ ఆప్షన్. వాట్ ఈజ్ లాస్ట్ ఆప్షను? అన్నీ ట్రై చేయాలి ముందు. అంటే మెడికల్ మేనేజ్మెంట్, పెయిన్ కిల్లర్సు, స్ప్లింట్సు, ఫిజియోథెరపీ, వెయిట్ రిడక్షను, యాక్టివిటీ మోడిఫికేషను, ఇవి అన్నీ చేసిన తర్వాత మనకి ఆర్థరైటిస్ ఇంకా కంట్రోల్ కావడం లేదు, ఇబ్బంది పడుతుంది, ఎక్కువ దూరం నడవలేకపోతున్నాం, డిఫార్మిటీ ఉంది, అన్నీ ట్రై చేసిన తర్వాత లాస్ట్ రిజార్ట్ మాత్రమే నీ రీప్లేస్మెంట్కి వెళ్ళాలి. ఫస్టే నీ రీప్లేస్మెంట్కి వెళ్ళకూడదు. నీ రీప్లేస్మెంట్ అనేది డాక్టరు పేషెంట్ ఇద్దరూ కలిసి సంయుక్తంగా డెసిషన్ తీసుకుంటారు. అది మనకి అవసరమా లేదా అనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు. పెయిన్ కూడా ఆ జాయింట్, నీ జాయింట్లోంచే వస్తుందా లేదా, ఎక్స్రేలో కూడా నీ జాయింట్ బాగా అరిగిపోయిందా లేదా చూసి అప్పుడు డాక్టర్ గారు నీ రీప్లేస్మెంట్కి ఆర్ హిప్ రీప్లేస్మెంట్కి అడ్వైస్ చేస్తారు. ఇది ఇద్దరి కంబైన్డ్ డెసిషన్, డాక్టర్ది మరియు పేషెంట్ది కలిసి తీసుకున్న డెసిషనే నీ రీప్లేస్మెంట్. నీ రీప్లేస్మెంట్ ఎప్పుడు చేస్తాము? అన్ని ఆప్షన్స్ అయిపోయిన తర్వాతే నీ రీప్లేస్మెంట్ చేయాలి. ప్లస్ మనకి సిమ్టమ్స్ ఉండాలి, అంటే పెయిన్ ఉండాలి, నడవలేకపోతున్నాం, ఎక్కువ దూరం నడవలేకపోతున్నాము, పెయిన్ కిల్లర్స్ వేసుకుంటున్నాడు, నైట్ పెయిన్ ఉంటుంది, రెస్ట్ పెయిన్ ఉంటుంది, అంటే కూర్చున్నా కూడా పెయిన్ వస్తుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతూ ఉన్నప్పుడు నీ రీప్లేస్మెంట్ చేయమని చెప్తాం. ఈ డాక్టర్ గారు కేర్ఫుల్గా జాగ్రత్తగా డెసిషన్ తీసుకుంటారు నీ రీప్లేస్మెంట్ అనేది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.